బిఎన్రెడ్డి నగర్ కి అతి దగ్గరలోనే ఒక కార్నర్ ఫేసింగ్ తో సెమీ కమర్షియల్ ప్రాపర్టీ కొనాలి అనుకుంటున్నారో అలాంటి వారి కోసమే బిఎన్రెడ్డి నగర్ కి అతి దగ్గరలోనే ఉన్న అల్మాజ్గూడ లొకాలిటీలో మనకి కనిపిస్తున్న ఈ అంబేద్కర్ స్టాచ్యూకి ఎగ్జాక్ట్లీ 500 మీటర్ డిస్టెన్స్ లోని ఈ అద్భుతమైన ప్రాపర్టీ అనేది సిచ్యువేట్ అయింది. అసలు ఈ ప్రాపర్టీ ఏ విధంగా ఉంది, ప్రాపర్టీ యొక్క పూర్తి వివరాలు ఏంటి, ప్రైస్ అనేది ఏ విధంగా కోట్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవడం కోసం మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. కనిపిస్తున్న విధంగా ప్రాపర్టీ అనేది మనకు వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ లో అందుబాటులో ఉంది. ముందుగా వెస్ట్ ఫేసింగ్ లో చూసుకున్నట్లయితే మనకు ఒక మంచి గ్రాండ్ ఎంట్రన్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే సౌత్ ఫేసింగ్ లో మనకు ఒక షాప్ ప్రొవిజన్ గా కూడా ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా మన ఈ ప్రాపర్టీని మనం ఒక సెమీ కమర్షియల్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మనం ప్రాపర్టీ యొక్క కొలతలు చూసుకున్నట్లయితే మనకు వెస్ట్ ఫేసింగ్ లో 35 ఫీట్ విడ్త్ ఉండగా మనకు సౌత్ ఫేసింగ్ లో 42 విడ్త్ తోటి టోటల్ గా 163 గజాల విస్తీర్ణంలో మనకు వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ లో ఈ ప్రాపర్టీ అనేది సిచ్యువేట్ అయింది. రోడ్ కనెక్టివిటీ చూసుకున్నట్లయితే మనకు వెస్ట్ ఫేసింగ్ లో 25 ఫీట్ రోడ్ అందుబాటులో ఉండగా మనకు సౌత్ సైడ్ లో 35 ఫీట్ రోడ్ అనేది అందుబాటులో ఉంది. ఎందుకంటే ఈ ప్రాపర్టీ అనేది ఈ వెంచర్ లో డెడ్ అండ్ ప్రాపర్టీ కాబట్టి మనకు సౌత్ సైడ్ లో 35 ఫీట్ వరకు కూడా మనకు రోడ్ అనేది అందుబాటులో ఉంది. ప్రాపర్టీ యొక్క మెయిన్ ఎంట్రన్స్ గేట్ వెస్ట్ ఫేసింగ్ లో నుంచి లోపలికి రావడంతో ఇక మీకు కనిపిస్తున్న విధంగా ఒక మంచి స్పేషియస్ పార్కింగ్ స్పేస్ ని ప్రొవైడ్ చేశారు. దీని యొక్క కొలతలు చూసుకున్నట్లయితే 13/42 సైజ్ లో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం ఒక 2 కార్లు లేదా ఒక కార్ మరియు 2 నుంచి 3 బైక్లు మీరు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఈశాన్య మూలలోనే వాస్తు ప్రకారంగా మనకు సంపు అలాగే బోర్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఈ పార్కింగ్ స్పేస్ లో చూసుకున్నట్లయితే మీకు కనిపిస్తున్న విధంగా ప్రతి ఒక్క పిల్లర్ కూడా మనకు గ్రానైట్స్ యూస్ చేసుకొని ఒక మంచి గ్రాండ్ లుక్ వచ్చే విధంగా ఒక మంచి క్లాసిక్ సీలింగ్ తోటి మనకి పార్కింగ్ స్పేస్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మనకు లోపలికి ఎంటర్ అవడం తోటి ఈ యొక్క స్పేస్ లో మీరు ఈజీగా మెయింటెనెన్స్ చేసుకునే విధంగా ఈ యొక్క ప్రాపర్టీకి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ అండ్ స్టెప్స్ ని మనకు ఈస్ట్ ఫేసింగ్ లో మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఈ 1 BHK పోర్షన్ని మనం ఎక్స్ప్లోర్ చేసినట్లయితే ఈ యొక్క కనిపిస్తున్న మెయిన్ ఎంట్రన్స్ డోర్ నార్త్ ఫేసింగ్లో నుంచి లోపలికి ఎంటర్ అవడంతో మనకు ఒక మంచి స్పేషియస్ హాల్ని మనకు డిజైన్ చేశారు. ఈ హాల్లో మీరు ఒక 2+3 సోఫాని ఈజీగా ప్రొవిజన్ చేసుకోవచ్చు. అండ్ ఈ కనిపిస్తున్న టీవీ యూనిట్లో మీరు ఒక 50 ఇంచెస్ టీవీని కూడా మీరు ఈజీగా ప్రొవిజన్ చేసుకోవచ్చు. ఈ యొక్క హాల్కి లెఫ్ట్ సైడ్లోనే మనకు ఒక మంచి ఓపెన్ కిచెన్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ఓపెన్ కిచెన్లో ఒక 1 to 2 మెంబర్స్ హ్యాపీగా నిలబడి వంట చేసుకోవచ్చు. ఈ ఓపెన్ కిచెన్ నుంచి ఈ స్టెప్స్ కింద ఉన్న యూటిలిటీ ఏరియాకి కూడా మనకు ఒక డోర్ ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క కిచెన్ కి పక్కనే మనకు ఒక చిన్నపాటి పూజా రూమ్ ని, ఈ పూజా రూమ్ లో ఒక 1 పర్సన్ కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకునే విధంగా మనకు డిజైన్ చేయడం జరిగింది. ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో మనం బెడ్రూమ్ చూసుకున్నట్లయితే 10x10 ఫీట్ డైమెన్షన్స్ లో మనకు ఒక 6x6 బెడ్ వేసుకున్నా కానీ హ్యాపీగా సెట్ అయ్యే విధంగా అలాంగ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న బెడ్రూమ్ ని డిజైన్ చేశారు. అలాగే కనిపిస్తున్న షాప్ ని మనం చూసినట్లయితే 13x8 ఫీట్ డైమెన్షన్స్ లో సౌత్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి మన ఈ యొక్క షాప్ ని మనకు డిజైన్ చేశారు. కావాలి అనుకుంటే షాప్ ని మీరు సపరేట్ గా రెంటల్ కి ఇచ్చుకోవచ్చు. లేదు అంటే ఈ యొక్క 1 BHK పోర్షన్ తో కలిపి కూడా మీరు రెంటల్ కి ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో 10 to 15,000 వరకు రెంటల్ ఇన్కమ్ ని మీరు ఎవ్రీ మంత్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదే విధంగా మనం ఈ యొక్క ఫస్ట్ ఫ్లోర్ ని కూడా ఎక్స్ప్లోర్ చేసినట్లయితే స్టెప్స్ ఎక్కి పైకి రావడం తోటే మనకు లెఫ్ట్ సైడ్ లోనే మనకు కనిపిస్తున్న విధంగా లిఫ్ట్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనం ఈవినింగ్స్ ఆర్ ఆల్స్ మార్నింగ్స్ మనం ఫ్యామిలీ టైం స్పెండ్ చేసే విధంగా మనకు ఒక మంచి క్వాలిటీ స్పేస్ ని ఈ వరండాగా మనకు డిజైన్ చేశారు. అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్ లో ఈజీగా మెయింటెనెన్స్ ఉండే విధంగా 2 ఫీట్ తోటి మనకు నార్త్ ఫేసింగ్ లో సెట్ బ్యాక్ ని కూడా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూసుకున్నట్లయితే ఒక గ్రాండ్ లుక్ వచ్చే విధంగా ఇండియన్ టేక్ వుడ్ యూస్ చేసుకొని మనకు డిజైన్ చేశారు. అండ్ ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ కి బోత్ సైడ్స్ కూడా మనకు ఒక మంచి క్లాసిక్ మోడల్లో మనకు ఈ యొక్క టైల్స్ ని యూస్ చేసుకొని అండ్ పైన కనిపిస్తున్న ఈ సీలింగ్ కూడా మనకు ఒక క్లాసిక్ మోడల్ లో మనకు డిజైన్ చేయడం జరిగింది. ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ ని మనకు ఈస్ట్ ఫేసింగ్ లో మనకు ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క డోర్ నుంచి లోపలికి వెళ్ళడం తోటి కనిపిస్తున్న విధంగా మనకు ఒక మంచి స్పేషియస్ హాల్ ని కూడా మనకు డిజైన్ చేశారు. ఈ హాల్ యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే 10.6 into 16.9 ఫీట్ డైమెన్షన్స్ లో మీరు ఒక 3+4 సోఫా వేసుకున్నా అని ఈజీగా సెట్ అయ్యే విధంగా మన ఈ యొక్క హాల్ ని డిజైన్ చేశారు. ఈ యొక్క హాల్ లో మనకు ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ లోనే మెయిన్ ఎంట్రన్స్ కాదు, నార్త్ ఫేసింగ్ లో మనకు వెంటిలేషన్ వచ్చే విధంగా ఒక మంచి బ్రాడ్ విండోని కూడా మనకు డిజైన్ చేశారు. ఈ యొక్క హాల్ లో మనకు ఆల్రెడీ ఇనిషియల్ గా ఒక క్లాసిక్ మోడల్లో మనకు ఒక టీవీ యూనిట్ ని డిజైన్ చేశారు. మీరు కావాలి అనుకుంటే ఇదే విధంగా ఉంచుకోవచ్చు. లేదు అంటే మనం ఫ్యూచర్ లో మనం ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నట్లయితే ఒక గ్రాండ్ లుక్ వచ్చే విధంగా కూడా మనము దీన్ని మౌల్డ్ చేసుకోవచ్చు. ఈ హాల్ కి లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకు
మనకు ఒక మంచి డైనింగ్ రూమ్ని డిజైన్ చేశారు. ఈ డైనింగ్ రూమ్ చూసుకున్నట్లయితే 15.3 ఇంటూ 8.45 డైమెన్షన్స్లో మనకు ఒక 4 సీటర్ లేదు అంటే 6 సీటర్ డైనింగ్ టేబుల్ సెట్ అయ్యే విధంగా మన ఈ యొక్క డైనింగ్ రూమ్ని డిజైన్ చేశారు. ఈ డైనింగ్ రూమ్లోనే మనకు కనిపిస్తున్న విధంగా రైట్ సైడ్లో ఒక అటాచ్డ్ వాష్రూమ్ని కూడా మనకు డిజైన్ చేశారు. ఈ యొక్క డైనింగ్ రూమ్కి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు ఒక మంచి ఓపెన్ కిచెన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. ఈ ఓపెన్ కిచెన్లో ఒక 2 to 3 మెంబర్స్ నిలబడి వంట చేసుకునే విధంగా చాలా స్పేసియస్గా మనకు డిజైన్ చేశారు. ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో ఒకవేళ ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నట్లయితే ఈ యొక్క కిచెన్ని మీరు ఒక గ్రాండ్ లుక్ వచ్చే విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. అలాగే డైనింగ్ రూమ్కి మనకు కనిపిస్తున్న విధంగా సౌత్ సైడ్లో మనకు ఒక మంచి యూటిలిటీ ఏరియాని కూడా డిజైన్ చేశారు. మీరు ఈ ఏరియాలో ఒక డిష్ వాషర్ లేదు అనుకుంటే ఒక వాషింగ్ మిషన్ని ఈజీగా మీరు ప్రొవిజన్ చేసుకోవచ్చు. ఈ కిచెన్కి లెఫ్ట్ సైడ్లోనే ఒక 1 పర్సన్ కూర్చొని పూజ చేసుకునే విధంగా ఈ యొక్క పూజా రూమ్ని కూడా మనకు ప్రొవిజన్ చేయడం జరిగింది. అలాగే డైనింగ్ రూమ్కి రైట్ సైడ్లో చూస్తున్నట్టయితే ఒక మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఆల్సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ని మనం ఎక్స్ప్లోర్ చేసినట్లయితే 13 ఇంటూ 11.6 డైమెన్షన్స్లో మనకు ఒక కింగ్ సైజ్ బెడ్ పట్టే విధంగా మనకు విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి ప్రొవైడ్ చేశారు. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకి యూజ్ చేసిన సీలింగ్ కూడా ఒక క్లాసిక్ మోడల్లోనే మనకు డిజైన్ చేయడం జరిగింది. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే 10 ఇంటూ 12.10 ఫీట్ డైమెన్షన్స్లో మనకు ఒక 6x6 బెడ్ వేసుకున్నా కానీ ఒక మంచి బాల్కనీ వ్యూ తోటి అటాచ్డ్ వాష్రూమ్ తోటి మనకి ఈ యొక్క చిల్డ్రన్స్ బెడ్రూమ్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. మీకు కనిపిస్తున్న విధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ పైన మనకు ఒక మంచి బూట్ స్పేస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఈ యొక్క పోర్షన్ని చాలా అద్భుతమైన కొలతలతోటి మనకు డిజైన్ చేయడం జరిగింది. అలాగే ప్రాపర్టీ యొక్క ప్రైస్ తెలుసుకునే ముందు మన ఈ ప్రాపర్టీ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి డిస్టెన్సెస్ కూడా చూసుకున్నట్లయితే బిఎన్ రెడ్డి సిగ్నల్ అనేది 3 కిలోమీటర్స్, బాలాపూర్ క్రాస్ రోడ్ వచ్చేసి 4 కిలోమీటర్స్ అండ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ చూసుకున్నట్లయితే కేవలం 6 కిలోమీటర్ల డిస్టెన్స్. టీసీఎస్ ఆదిబట్ల చూసుకున్నట్లయితే 11 కిలోమీటర్లు, దాని పక్కనే ఉన్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 చూసుకున్నట్లయితే కేవలం 12 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మన ఈ ప్రాపర్టీ నుంచి ఈజీగా కమ్యూట్ అవ్వచ్చు. అలాగే మరొకసారి మన ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీకు చెప్పిన విధంగా ప్రాపర్టీ అనేది వెస్ట్ అండ్ సౌత్ కార్నర్లో అందుబాటులో ఉంది. వెస్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే 25 ఫీట్ల రోడ్డు, సౌత్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు 35 ఫీట్ల రోడ్ అందుబాటులో ఉంది. అండ్ కొలతలు చూసుకున్నట్లయితే వెస్ట్ సైడ్లో 35 ఫీట్ల విడ్త్ ఉండగా మనకు సౌత్ సైడ్లో 42 ఫీట్ల డెప్త్ తోటి 163 గజాల విస్తీర్ణంలో మనకు ఒక సెమీ కమర్షియల్ ప్రొవిజన్లో మన ఈ ప్రాపర్టీని బిల్డ్ చేశారు. అండ్ ఫైనల్గా మన ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే కేవలం 1,40,00,000 మాత్రమే కోట్ చేస్తున్నారు. అది కూడా ఇక్కడ ఫైనల్ ప్రైస్ కాదు. మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ పెట్టేసి ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా లేదు అంటే ఇప్పుడే సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలన్నా పైన కనిపిస్తున్న నెంబర్కి మాత్రమే కాల్ చేయగలరని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.